వెల్కమ్ టు తెలుగు పాపులర్. గత 20 సంవత్సరాల నుంచి అనేక టీవీ సీరియల్స్లో, మూవీస్లో, యాడ్ ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తూ మనందరినీ అలరిస్తున్న రాజశ్రీ గారు మన ముందున్నారు. ప్రస్తుతం ఆవిడ కెరటాలు, రామలమ్మ సీరియల్ యాక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆవిడ అనుభవాలు మనం షేర్ చేసుకుందాం. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే స్క్రీన్ మీద కనిపించి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి అందరు ముచ్చట్లు చెప్పి జోకులు వేసుకున్నప్పుడు మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన పైకి వెళ్ళిపోయి తన ప్రేయస్ని రా 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 అని పిలుస్తుంటారు అనమాట. హలో రాజేంద్ర, ముందుగా తెలుగు పాపులర్ ఛానల్ వ్యూయర్స్కి నమస్కారం. చెప్పు రాజేంద్ర, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు అసలు ఏమవుదామని వచ్చారు? ఫస్ట్ హీరోయిన్ అవుదామని వచ్చారా, లేదంటే ఏదో వేషం వేద్దాం అనుకుని వచ్చారా, లేదంటే హీరోయిన్గా ఏమైనా చేశారా? ఏమవుదాం అంటే జనరల్గా ఏంటంటే ఏదో డాక్టర్ అవుదాం, యాక్టర్ అవుదాం అనుకుంటారు. మీరు ఏమవుదాం అనుకుంటారు? అంటే మీరు కాలేజ్ టైంలోంచే మీరు యాక్ట్ చేద్దాం అనుకున్నారా, లేదంటే మధ్యలో ఎవరన్నా పుట్టించారా? మీరు బాగున్నారు, అది ఉంది, మీరు యాక్ట్ చేయండి అంటూ ఎవరైనా మధ్యలో ఎవరన్నా చెప్పారా? మీ అనుభవం. యాక్చువల్గా నాకు ఇండస్ట్రీకి రావాలన్న ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఫ్యామిలీలో ఎవరూ లేరు, ఆ ఆలోచనే లేదు. జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పెద్దగా లేదు నాకు. అయితే నాకు రైటింగ్ హాబీ ఉండేది. యాక్చువల్గా రైటింగ్ హాబీ ఉండేది. నాకు న్యూస్ రీడర్, అప్పుడు దూరదర్శన్ ఛానల్ ఒకటే ఉండేది నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. దాంట్లో న్యూస్ చేయాలని. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే నాకు తెలిసి టీవీ మీరు ఒకేసారి పుట్టుంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 92, 93లో వచ్చాను. దాదాపు 23 ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. నాకు న్యూస్ రీడర్ అవ్వాలనేది ఇంట్రెస్ట్ అప్పటికి ఇప్పటికీ కూడా. యాక్చువల్గా నేను ఎర్లీ మ్యారేజ్ 15 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయింది. అప్పటికి 10th అయిపోయి జూనియర్ ఇంటర్ చదువుతున్నాను అనమాట. అయితే దూరదర్శన్లో న్యూస్ రీడర్కి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కాబట్టి నేనేం చేశాను, న్యూస్ కోసం అని చెప్పేసి ఇంటర్మీడియట్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేశారు? ఇంటర్ కంప్లీట్ చేశాను కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్ మ్యారేజ్ బైపీసీ. తర్వాత న్యూస్ కోసం డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి, న్యూస్ ఇంట్రెస్ట్ కాబట్టి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశాను, బిఏ కంప్లీట్ చేసి ఆ తర్వాత జర్నలిజం కూడా ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది న్యూస్కి అని చెప్పేసి భారతీయ విద్యాభవన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాను జర్నలిజంలో. రైటింగ్లో ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను రాశాను. అది త్రూ అవుట్ ఇండియా కాంపిటీషన్ అనమాట. త్రూ అవుట్ ఇండియాలో ఫస్ట్ వచ్చాను రైటింగ్ లాంగ్వేజ్లో. 5 లాంగ్వేజెస్ ఉంటాయి మాకు. రైటింగ్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాను, మెడల్ వచ్చింది నాకు జర్నలిజంలో. థ్యాంక్ యూ. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఒక దాదాపు 1 ఇయర్ దూరదర్శన్లో న్యూస్ చేశాను. కాకపోతే న్యూస్కి ప్రయత్నించేటప్పుడు నాకు ఆఫర్ రాలేదు. యాక్టింగ్ సైడ్ న్యూస్ రాలేదు. కాకపోతే న్యూస్ కోసం ట్రై చేస్తున్న టైంలోనే అంతకు ముందు నుంచే నాకు రైటింగ్ హాబీ ఉంది. అప్పట్లో ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, మయూరి, ఆంధ్రప్రభ ఇవి వీక్లీస్ ఉండేవి. పాఠకులు కూడా ఎక్కువ టీవీ కంటే కూడా అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు కాబట్టి మ్యాగజైన్ వచ్చింది అంటే ఇమ్మీడియట్గా మార్కెట్లో కొనుక్కుని మొత్తం అప్పట్లో ఎద్దనపూడి, ఎండమూరి గారి సీరియల్స్ మొత్తం చదివితే కానీ నిద్ర పట్టేది కాదు. అంత ఇష్టంగా మ్యాగజైన్ అప్పట్లో పుస్తక ప్రియులు ఎక్కువ ఉండేవారు. అప్పట్లో నేను రాసేదాన్ని అనమాట. మ్యాగజైన్స్కి ఇంటర్వ్యూస్, షార్ట్ స్టోరీసు, ఆర్టికల్స్ ఇవంతా రాసేదాన్ని అనమాట. అలా రైటింగ్ హాబీగా ఉన్నప్పుడు అనుకోకుండా యాంటీ అరెక్ట్ మీద కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్క్రిప్ట్ కాల్ ఫర్ చేశారు ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి. దాని మీద అంటే ఆయన తీసుకొచ్చారు కదా మద్యపాన నిషేధం, దాన్ని ఇంకా పాపులర్ చేయడం కోసం అని చెప్పేసి దాని మీద టెలిఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి స్క్రిప్ట్స్ అడిగారు అనమాట. అయితే అప్పటికి నాకు అసలు ప్రొడక్షన్ అంటే తెలియదు, యాక్టింగ్ కూడా అప్పుడప్పుడే అలా ట్రై చేస్తున్నాను అనమాట. అయితే తెలిసిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు చెప్పారనమాట, ఇది మీరు రాస్తారు కదండి కథలు, మీరు కూడా ఒక స్క్రిప్ట్ పంపించవచ్చు కదా అని అడిగారు.
అంటే నేనన్నాను, స్క్రిప్ట్ అంటే అసలు ఎలా రాయాలండి నాకు తెలియదు. మామూలు కథ అంటే రాస్తాను, ఆర్టికల్ అంటే రాస్తాను, స్క్రిప్ట్ అంటున్నారు, అది ఎలా ఉంటుందో తెలీదు. ప్లస్ మీరు ఒక ఎపిసోడ్ అంటే ఎలా రాయాలి, ఎన్ని పేజీలు రాయాలి, ఇలా అడిగాను అనమాట. అడిగితే ఆయన చెప్పారు, ఆయన దగ్గర ఉన్న స్క్రిప్ట్ చూపించి ఇలా డైలాగ్ పార్ట్ ఇలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఇలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఇట్లా లొకేషన్స్ ఉంటాయి. మీరు మీ డైలాగ్ వర్షన్ చదువుకోండి, మీరు ఎన్ని నిమిషాలు మీరు మామూలుగా చదవగలిగితే ఎపిసోడ్కి అన్ని నిమిషాలు, లేదంటే ఒక పేజీకి 1 minute అలా ఉంటుంది డ్యూరేషన్, మీరు అలా లెక్క పెట్టుకుని రాయండి అని చెప్పారనమాట. అయితే ఆల్రెడీ మా హస్బెండ్ కూడా రైటర్ అనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ ఆంధ్రజ్యోతి కథల పోటీకి ఒక కథ పంపించారు. కథ పంపిస్తే అది సెలెక్ట్ అవ్వలేదు, రిజెక్ట్ అయి వచ్చేసింది. అయితే ఆయన దాంట్లో ఏం రాశారంటే యాంటీ అరాక్ మీదనే, కాకపోతే హై క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళ ఫ్యామిలీలో తాగితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనే దాని మీద 3 ఫ్యామిలీస్ని కలిపి ఒక స్క్రిప్ట్ రాశారనమాట. నేనేం చేశానంటే ఆ యాంటీ అరెక్ సబ్జెక్ట్ తీసుకుని దాంట్లో ఓన్లీ లో క్లాస్ పీపుల్ సబ్జెక్ట్ తీసుకుని దాన్ని నేను స్క్రిప్ట్గా కన్వర్ట్ చేశాను. నేనే రాశాను ఓన్గా రాసి దానికి పంపించాను. చెప్పాను కదా నాకు ఎలా రాయాలో కూడా తెలియదని. అప్పట్లోనే ఇండస్ట్రీలో దాదాపు పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 200 స్క్రిప్ట్స్ దాకా వచ్చాయి ఎఫ్టీసీకి. దాంట్లో నా స్క్రిప్టు సెలెక్ట్ అయింది. ఫస్ట్ 10లో సెకండో థర్డో సెలెక్ట్ అయింది అనమాట. అప్పట్లో మణిశంకర్ గారు వీళ్ళంతా తెలుసు కదా, పెద్ద వాళ్ళంతా వాళ్ళ పోటీలో తట్టుకుని నా స్క్రిప్ట్ సెలెక్ట్ అయిందనమాట. అలా యాక్సిడెంటల్గా ఏమీ తెలియకుండానే ప్రొడ్యూసర్ అయిపోయాను. దాంట్లో కూడా మళ్ళీ ఒక విచిత్రం చూడండి, ప్రొడ్యూసర్ అయిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ నాకు నంది రాలేదు. అయితే నేను వేయలేదు, ఎవరో ఏం చేశారు, ఇది ఫర్గా వాళ్ళకి ఇచ్చుకున్నారు అవార్డ్స్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఇంకొక కమిటీ వేసి మళ్ళీ అవార్డ్స్ మళ్ళీ ప్యానెల్ కూర్చుని సెలెక్ట్ చేశారు. అప్పుడు నా స్క్రిప్ట్ నంబర్ 1 వచ్చింది. నాకు ప్రొడ్యూసర్గా బంగారు నంది వచ్చింది, డైరెక్టర్కి వచ్చింది. ఏవిఎస్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఆయన ఒక పాట రాశారు, దాంట్లో ఆ పాటకు వచ్చింది. 3 నందులు వచ్చాయన్నమాట ఫస్ట్ ప్రొడక్షన్కి. అలా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ అయ్యాను. ఇక తర్వాత అది అనుభవం వచ్చింది కాబట్టి దాని తర్వాత టెలిఫిలిమ్స్ అవి తీస్తూ తర్వాత మీరు మీ దాంట్లో చెయ్యొచ్చు కదా, మీరు ఫస్ట్ టెలిఫిలింలో చేయలేదన్నమాట. మీరు గారు అప్పుడు కెమెరామెన్ అనమాట. మీరు ఫోటోజెనిక్ ఫేస్ కదా, మీరు చెయ్యొచ్చు కదా అంటే నా ఓన్ దాంట్లోనే నేను యాక్ట్ చేశాను. అలా నేను యాక్ట్ చేస్తూ జస్ట్ ఎవరన్నా మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు మీరు చేయొచ్చు కదండి అంటే సరే హాబీలాగా చేద్దాము, వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అని చెప్పి చేయడం మొదలుపెట్టాను. అలా హాబీ కాస్త ఇప్పుడు ఫుల్ టైం ప్రొఫెషన్గా మారింది. అలా నా 20 సంవత్సరాలు ఇలా అవును. అంటే మీ ప్రాజెక్ట్లో మీరు చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ సినిమాల్లో నేను హీరోయిన్ అవ్వాలి అనే కోరిక ఎప్పుడు పుట్టలేదండి? హీరోయిన్ అవ్వాలి అని అంటే యాక్చువల్గా నేను హీరోయిన్గానే ఎంటర్ అయ్యాను. దూరదర్శన్లో నేను ఫస్ట్ చేసినవంతా హీరోయిన్, మూవీస్లో హీరోయిన్ కూడా నేను హీరోయిన్గా చేద్దామని ఎంటర్ అయ్యాను. అదే ప్రయత్నించాను, కాకపోతే అంత సక్సీడ్ అవ్వలేదు మూవీస్లో. టీవీలో మాత్రం చేశాను, టీవీలో ఆఫర్స్ వచ్చాయి. ఒకటి సహనం మూవీలో సెకండ్ హీరోయిన్గా చేశాను. తర్వాత 1-2 ఫిలిమ్స్ వచ్చాయి కానీ ఆగిపోయాయి, రిలీజ్ అవ్వలేదు. అయితే ఓపెన్గా చెప్పండి, సినిమాలో హీరోయిన్ వేషం ఎందుకు మిస్ అయ్యింది? అంటే ఏమన్నా అంటే ఎవరన్నా అలా ఏం లేదు. యాక్చువల్గా నేను లేట్గా వచ్చాను ఇండస్ట్రీలోకి, యంగేజ్లో అట్లా టీనేజ్లో రాలేదు, యాక్సిడెంటల్గా వచ్చాను. ప్లస్ నాకు యాక్టింగ్ అనుభవం కూడా లేదు. దాంతో చిన్న ఆఫర్స్ ఇచ్చారు. కాదు, మీకు రాలేదు అంటానికి ఏదైనా చేదు అనుభవం ఉందా, లేదంటే ఎందుకు రాలేదు? అంటే ప్రయత్నం అప్పట్లో చెప్పాలి అంటే అంత హెవీ కాంపిటీషన్ కూడా ఏమీ లేదు. ఇప్పట్లో అంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. అప్పట్లో హెవీ కాంపిటీషన్ లేదు. అందమైన అమ్మాయి ఉంటే హీరోయిన్ అయిపోయిన ఛాన్సులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి, ట్రై చేశారు, ఎందుకు అవ్వలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఎవరైనా ఉండాలి.
అలా ఎవరూ లేరు. యాక్సిడెంటల్గా వచ్చాము, ప్రయత్నించాము. తెలుసు కదా ఇండస్ట్రీ గురించి మీకు. ఎవరైనా గాడ్ ఫాదర్స్ ఏదైనా అవసరం లేదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ అనేవాళ్ళు నాకు తెలిసి మగవాళ్ళకు ఉండాలి, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గానే ఉండాలి. లేదు ఎవరో లేకపోతే ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఉండాలి, అది తప్పదు. కానీ మీరు కొంచెం కోఆపరేట్ చేసి కలిసి మెలిసి వెళ్ళిపోతే అంటే అంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ తక్కువ కాబట్టి మీరు తొందరగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఒక రేంజ్కి వెళ్ళే రేంజెస్. ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యారు మీరు? అంటే యాక్చువల్గా ఇండస్ట్రీలో కోఆపరేషన్ అంటే ఏంటో మీకు తెలుసు మీనింగ్. అలా కోఆపరేషన్ అయితే నేను చెయ్యను. నా క్యారెక్టర్ వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తాను అంతే, అంతకు మించి ఏం లేదు. దాంతో నాకు ఆఫర్స్ మిస్ అయ్యాయని కూడా అనుకోవచ్చు. అది అంటే పేర్లేం చెప్పొద్దు కానీ అంటే కొంతమంది వల్ల మీకు ఇబ్బంది కలిగింది అంటారు, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, అంటే ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఇబ్బంది కలిగింది అని ఒప్పుకుంటున్నారు. అంటే పెద్దగా కలగకపోయినా ఇంకో లెవెల్కి నేను వెళ్ళేదాన్ని సక్రమంగా ఇచ్చి ఉంటే. ఇబ్బంది అయితే కలిగిందని చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, టీవీ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ? నాకు బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒకటి, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒకటి, ఒక ఆఫర్ తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వచ్చాను. కానీ ప్రత్యేకంగా ఎవరు ఆఫర్స్ ఇచ్చి మీ టాలెంట్ చూసే మీకు వచ్చింది అంటారు? 100%. అంతేగాని మీకు ఎవరు రాజశ్రీ గారిని లిఫ్ట్ ఇద్దామని ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు? అలా 1% కూడా లేదు, 0. మీ అమ్మాయి స్వాతి కదా, స్వాతి కూడా తను హీరోయిన్గా కొన్ని టీవీ సీరియల్స్లో చేసినట్టు ఆల్మోస్ట్ వాళ్ళు ఫీచర్స్ కూడా మీలాగే ఉంటుంది. అప్పట్లో ఒక రాజమౌళి గారు చేసిన సీరియల్ శాంతినివాసం కదా, దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ కదా. మరి రాజమౌళి గారు సీరియల్లో ఆ రేంజ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఫర్దర్గా సినిమాలకు కానీ సీరియల్స్కి కానీ రాకుండా ఎందుకు డ్రాప్ అయిపోయింది? కారణం తనకి ఇంట్రెస్ట్ లేదా, మీరు డ్రాప్ చేయించారా, లేదంటే విషయం చెప్పండి. అంటే తను ఫస్ట్ శాంతినివాసం సీరియల్ చేసింది, రాజమౌళి గారు డైరెక్షన్ చేశారు, రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు, ఈటీవీలో టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత తను కంటిన్యూస్గా 7-8 ఇయర్స్ బిజీగా చేసింది. చాలా సీరియల్స్ చేసింది. ఉమ్మడి కుటుంబం, నా మొగుడు నాకే సొంతం, తన పేరుతోనే స్వాతి టైటిల్ నేమ్తో స్వాతి సీరియల్ మా టీవీలో వచ్చేది. తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనమాట. చాలా సీరియల్స్ తను గ్యాప్ లేకుండా చేసిన అన్ని రోజులు 7-8 ఇయర్స్ 9 ఇయర్స్ ఆల్మోస్ట్ బిజీగా చేసింది. ఆ తర్వాత తను మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆపేసి మ్యారేజ్ చేసుకుంది, వదిలేసింది ఇండస్ట్రీ. చేసి తనకి ఇంట్రెస్ట్ లేదా చేసుకున్నదా మీ అల్లుడికి? లేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ చేసుకుందాం అనుకున్నప్పుడే తనే ఆపేసింది. వెరీ గుడ్. అంటే జనరల్గా ఏంటంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానేసి మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంటారు, అట్లాంటి ఆలోచన ఉందా మీ అమ్మాయికి? అంటే ఇప్పటి వరకైతే ఏం లేదు. ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తుంది. కాకపోతే టైమింగ్స్, మన టీవీ టైమింగ్స్ తెలుసు కదా మీకు, అలా కాకుండా ఏదైనా ఫ్లెక్సిబుల్గా ఉంటే మంచి క్యారెక్టర్, మంచి బ్యానర్ అయితే ఆలోచిస్తుంది. మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నారా, లేదంటే మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? యాక్టింగ్ లైన్లో అయితే ఎవరూ లేరు, నేనే ఫస్ట్ వచ్చాను. మా ఫాదర్కి కొంచెం స్టేజీ అనుభవం ఉంది. మా ఫాదర్ ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా చేసేవాళ్ళు. అలా వాళ్ళకి ఆర్టీసీ తరపున నాటకాల పోటీలు జరిగాయి ఎవ్రీ ఇయర్. ప్రతి డిపో నుంచి కొంతమంది ప్లే ప్రాక్టీస్ చేసి పోటీలకు వచ్చేసేవాళ్ళు. అలా మా ఫాదర్ కొంచెం స్టేజ్ అనుభవం ఉంది. ఇలా ఇండస్ట్రీలో మాత్రం టీవీ మూవీ ఇండస్ట్రీలో మాత్రం ఎవరు లేరు. సరే, ఇప్పుడు మీరు టీవీలో మీరు పాపులరు, మీ అమ్మాయి కూడా 7-8 ఇయర్స్ పాపులర్ అన్నారు, బాగా చేశారు. ఓకే, మీ ఫ్రెండ్స్ అంతా గర్విస్తారు, ఏంటంటే నా ఫ్రెండ్ ఆర్టిస్టు స్క్రీన్ మీద చూస్తున్నాం అని గర్వించారు. కానీ బంధువుల్లో కొంతమంది మిమ్మల్ని చూసి ఇష్టపడేవాళ్ళు ఉంటారు, గర్వించేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాళ్ళు ఇసిరేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా అంటే మేమే మనసులో ఉన్నా కానీ పైకి మాత్రం ఏదో బురద చల్లాలి అనేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా మీ బంధువుల్లో? అందరూ ఎంకరేజ్ చేస్తుంటారా? అదైతే 0 అని చెప్పచ్చు.
అందరూ ఎంకరేజ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రవర్తన ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, ప్లస్ స్క్రీన్ మీద మనం ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ ఉంటుంది. అది రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఎక్కడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయలేదు. నెగిటివ్ కాదు, నెగిటివ్ చేస్తున్నారు, వల్గర్ క్యారెక్టర్. ఇది నాకు యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఇందాక అడిగారు, మూవీస్లో నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి నెగిటివ్ క్యారెక్టర్స్, ప్లస్ ఇవాళ రేపు ఐటమ్ సాంగ్స్ అంటారు కదా, అప్పట్లో ఆ సాంగ్స్ ఎక్స్పోజింగ్ టైప్ అలా చాలా అడిగారు. నేను అందరికీ 100% నో చెప్పాను. ఏమండి, నేను ఆ క్యారెక్టర్ని నేను ఓన్ చేసుకోగలిగితేనే నేను దానికి న్యాయం చేయగలను 100%. నన్ను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్యారెక్టర్లో నన్ను నేనే ఊహించుకోలేను. అలాంటప్పుడు దాన్ని నేను నటించలేనండి. లేదు, అది నటనే కదా, చేస్తే ఇంకా స్టేజ్ పెరిగిపోద్ది కదా, మీ రేంజ్ పెరిగిపోతుంది కదా. నాకు ఇష్టం లేదు, అలాంటి ఇంప్రెషన్ ఇష్టం లేదు. మనకి నట జీవితమే కాదు, మామూలుగా మనం బయట సమాజంలో 10 మందిలో బతుకుతున్నాము. ఒక్కళ్ళు ఎవరైనా కూడా నా గురించి చిన్న కామెంట్ బ్యాడ్గా చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకని చెప్పి నేను అసలు చేయను. వెరీ సెన్సిటివ్. నేను నా గురించి నా ముందు కాదు, నా వెనక కూడా బ్యాడ్గా మాట్లాడతారు అనుకుంటే సహించలేను. కాబట్టి దానికోసమైనా నేను బాగా ఉంటాను 100%. నా ప్రవర్తన అలానే ఉంటుంది. ఇండస్ట్రీలో మీరు కూడా నాతో పాటు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. అవునవును, అందుకని నేను ఒప్పుకోను క్యారెక్టర్స్ అలాంటివి. ఓకే, వెరీ గుడ్. మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, మేల్ కానీ ఫీమేల్ కానీ, వీళ్ళతో మీరు ఎప్పుడన్నా గొడవ పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే గొడవ అంటే పెద్దగా లేదు, చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటాయి, అది కామన్. అంటే ఆడవాళ్ళతో దెబ్బలాడారా, మగవాళ్ళతో దెబ్బలాడారా? అలా ఏం లేదు. నేను యాక్చువల్గా క్వైట్ కామ్గా ఉంటాను, నా పని నేను చేసుకుంటాను. మీ పని మీరు చేసుకున్నా కెలికే వాళ్ళు ఉంటారు కదా. చిన్న చిన్నవి ఉంటాయి, అవి పెద్ద చెప్పే అంత పెద్ద విశేషమైనవి అయితే ఏమి కావు. పెద్ద పెద్ద గొడవలు అయితే ఏం కావు. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిందంటే కొన్ని కంపెనీలు మనం కష్టపడి పొద్దున్న 5-6 గంటలకు లేచి ఆల్మోస్ట్ సీరియల్ అంటే 11-12 గంటల వరకు చేసి కష్టపడి అన్ని రోజులు అన్ని పనులు మన ఫ్యామిలీని అంతా వదులుకొని వెళ్ళి చేస్తే డబ్బులు ఇవ్వరు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డాము. ఒక్కొక్కసారి సమ్మర్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు. షూటింగ్స్ అంటే అంత సమ్మర్లో అంత పీక్ మేలో ఫ్యాన్లు ఉండవు, కూలర్లు, మనం ఏసీలు అడగం, ఫ్యాన్ కూడా ఉండదు. ప్లస్ రూమ్లన్నీ క్లోజ్ చేసి డోర్స్ బ్లాక్ క్లాత్ కట్టి చేస్తారు, మీకు కూడా తెలుసు కదా. అంత 1000 వాట్స్ లైట్స్ అంతా మన ఫేసుల మీద ఉంటాయి, చెమటలు కారిపోతూ ఉంటాయి. అలాగనే ఏడుపు నవ్వు అంత నటిస్తూ చెయ్యాలి. అంత ఎగ్జాస్ట్ అయిపోయి మనం ఎందుకోసం చేస్తాము? కోర్స్ నటన ఓకే, మనం ఎంజాయ్ చేస్తున్నాము, కానీ డబ్బులు కూడా ఇంపార్టెంట్, ప్రతిఫలం కూడా కావాలి కదా. అలా అంత కష్టపడిన తర్వాత డబ్బులు రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా నాకు కొంచెం అలాంటి అనుభవం ఎదురైంది. దాంతో నేను కొంచెం డిప్రెస్ అయ్యాను. దాదాపు 1.5 year ఒక ప్రాజెక్ట్ చేసి డబ్బులు రాకుండా కష్టపడి దాదాపు నాకు 2.5 lakhs దాకా రావాలన్నమాట. దాంతో నేను చాలా డిప్రెస్ అయ్యి, ఇంత కష్టపడి చేసి మన ఓన్ అని టైమింగ్స్ లేకుండా. యాక్చువల్గా నేను వాళ్ళకి మాట్లాడినప్పుడు నేను ఇంత టైర్డ్ అవ్వలేనండి, 6 వరకే చేస్తానని చెప్పాను. ఏ రోజు నేను 6 వరకు వెళ్ళిపోతానని అడగలేదు, వాళ్ళు పంపించలేదు. అలానే కష్టపడి చేశాను, కానీ డబ్బులు రాలేదు. 2.5 lakhs అంటే అదేం చిన్న అమౌంట్ కాదు వదులుకోవడానికి. అవును, మీరు అసోసియేషన్లో మెంబర్ కదా, మీరు అసోసియేషన్లో ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసోసియేషన్లో అంటే ఇంతకుముందు చేశాము. తర్వాత నేనేం చేశానంటే నాతో పాటు చాలామందికి రావాలి, టెక్నీషియన్స్, కెమెరామెన్ ఆయనకి రావాలి. ఆయన వాళ్ళ అసోసియేషన్లో ఆయన కంప్లీట్ చేశారు. కంప్లైంట్ చేస్తే కూడా ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది అసోసియేషన్ వర్కౌట్ అవ్వదు అని. వాళ్ళు చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు, నాకెలా వర్కౌట్ అవుతుంది ఇంకా అని చెప్పేసి నేనేం చేశాను, ఇక చెక్ బౌన్స్ కేసు వేద్దాం, చెక్స్ ఇచ్చారనమాట. కేసు వేద్దాం అనుకొని ఇంకా దానికంతా ప్రిపేర్ అయిపోయి లాయర్తో కూడా మాట్లాడి అంత చేసిన తర్వాత లాయర్ ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వెళ్ళింది ఆ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి. వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చి, నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ని కాబట్టి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా లైఫ్ మెంబర్ని. వాళ్ళే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి మై ప్రొడ్యూసర్ కదా మీరు కొంచెం రాజీ చెయ్యండి అని చెప్పి, వెంకటేశ్వరరావు గారు అని తెలుసు కదా మీకు, ప్రొడ్యూసర్ వివిఆర్ ఎంటర్టైన్మెంట్స్,
ఆయనతోటి ఆయన త్రూ తోటి మొత్తానికి నాకు కేసు ఆపించేసి నాకు ఇంకా కొంత అమౌంట్ రావాలి, కాకపోతే అంత కాదు. ఇంకా సరే అని చెప్పి నేను కూడా తీసేసుకుని కేసు లేకుండా దాన్ని అలా రాజీ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లకి పరరాష్ట్రం నుంచి తెచ్చుకుంటున్నారు. ఇటు తమిళనాడు నుంచి కానీ, ఇటు బెంగళూరు, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఆర్టిస్టులు తెచ్చుకున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇంతకుముందు పెద్ద తెలిసేది కాదు, కానీ ఈ మధ్య మనం షూటింగ్లో డిస్కషన్స్ అవి చేసేటప్పుడు కన్నడలో అసలు తెలుగు వాళ్ళని రానివ్వరు అని విన్నాను. వాళ్ళ ఆర్టిస్టులే వాళ్ళే నటించాలి, తెలుగు వాళ్ళని రానివ్వరు అని చెప్పేసి. అలాంటప్పుడు వాళ్ళని మన వాళ్ళు తెచ్చుకుంటారు, మనల్ని వాళ్ళు రానివ్వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎందుకు తీసుకురావాలి అనేది కొంచెం ఫీల్ అవుతాను నేను. అది బాధ అనిపిస్తుంది. ప్లస్ మన దగ్గర అంత టాలెంట్ లేని వాళ్ళు ఉంటే ఓకే అనుకోవచ్చు. ఇక్కడ టాలెంట్ ఉంది, ఇక్కడ చాలామంది ఉన్నారు, పని లేక చాలామంది ఆర్టిస్టులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక అసోసియేషన్ ఉంది, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళకి లైవ్లీహుడ్ కూడా ఇదే అయినప్పుడు అది కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ మీద ఉందని నేను 100% అనుకుంటాను. ఇక్కడ లేకపోతే అప్పుడు పరభాష నుంచి తెచ్చుకోవచ్చు. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది యాజ్ ఏ ఆర్టిస్ట్. ప్రతి స్టేట్ వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు, బట్ మనకి మాత్రం మన ఎంకరేజ్మెంట్ లేదు, అంతే కదా మీరు అనేది? ఓకే. ఇంకోటి, ఇది ఫుల్ టైం, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొంతమంది అనేక మంది దీన్ని ఫుల్ టైం ప్రొఫెషనల్గా గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి దీని మీదే కళామ తల్లిని నమ్ముకుని బతుకుతున్నాం మనం. ఒకవేళ పనున్నా పని లేకపోయినా పస్తులు ఉన్నామే కానీ వేరే పనిలోకి వెళ్ళాం మనం. కానీ వ్యాపారం చేసుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళంతా మన ఫీల్డ్ పడ్డారు. దాంతో మనకి పని తగ్గిపోయింది. రెండోదేమో రెమ్యునరేషన్ పరంగా ఏంటంటే మనమేమో ఇస్తేనే తింటాం, లేదంటే పసులు పంటాం. వాళ్ళు ఏంటి, ఎంత ఇచ్చినా పర్వాలేదు అని కొంతమంది, ఇవ్వకపోయినా పర్లేదని కొంతమంది, ఎదురిస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు ఏదైనా ఎప్పుడైనా చెడు అనుభవం ఎదురైందా? అంటే అదైతే అంటే మీకు వచ్చిన వేషము మీరు ఇంత డిమాండ్ చేస్తే లేదు నేను ఊరికే చేస్తా, ఎదిరిస్తా అనుకున్న వాళ్ళ సంఘటనలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురయ్యారా? నాకైతే అలాంటి పోటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 23 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నాకంటూ ఒక గుర్తింపు ఉంది, నాకంటూ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రాజశ్రీ ఏం చేయగలదు, ఎలాంటి క్యారెక్టర్కి బాగుంటుందని ఆల్రెడీ ఇండస్ట్రీకి తెలుసు. కాబట్టి అలాంటి క్యారెక్టర్స్ నా దగ్గరికి వచ్చేస్తాయి, దానికి మాత్రం పోటీ లేదు. కాకపోతే మన మిత్రులు, మనతో మన సహనటీనటులకు మాత్రం అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అనిపిస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే స్క్రీన్ మీద కనిపించి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అని కాన్షియసే కానీ నటన మీద ఇష్టము, భయము, భక్తి అలాంటివి ఉన్న వాళ్ళు రావట్లేదు. వీళ్ళు కూడా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారని చెప్పేసి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. దాని మూలంగా కొంచెం మన ఇండస్ట్రీ పొల్యూట్ అయిపోతుందేమోనని నాకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టరు, బాగా కష్టమైన క్యారెక్టర్ ఏంటి? చాలా చేశాను. కాకపోతే ఈటీవీలో ఆడదే ఆధారం అనే సీరియల్ చేశాను. దాంట్లో దాదాపు 6 ఇయర్స్ చేశాను. 6 ఇయర్స్ అదేంటంటే ఒక పల్లెటూరి రైతుల ఫ్యామిలీ, అలా ఒక కూతురు ఉంటుంది. కూతుర్ని చదువుకోవడానికి సిటీకి పంపించినప్పుడు ఆ అమ్మాయికి ఎదురైన సంఘటనలు, అది సబ్జెక్టు. నాకు అలాంటి క్యారెక్టర్స్ చేశాను కానీ అంత లెంత్ ఎప్పుడు చేయలేదు. అది ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ గ్లిజరిన్ పెట్టుకోవాలి. అలా స్టార్టింగ్లో కొంచెం గ్లిజరిన్తో మేనేజ్ చేశాను. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయాను. అసలు ఇంకా ఇంట్లోనే ఏం చేసేస్తాను, వాళ్ళు చెప్పగానే కంటిన్యూటీ డ్రెస్సులు అడిగేసి ఇంట్లోనే రెడీ అయిపోయి ఆ సారీతో ఇంటికా నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతారు. అంటే ఆ మూడ్లోకి వెళ్ళిపోతాయి. ఇంట్లోనే అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి అందరు ముచ్చట్లు చెప్పి జోకులు వేసుకున్నప్పుడు మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాం. ఇంట్లోనే అసలు ఆ శారీ కట్టుకుని అలా జడ వేసుకొని అలా వేసుకోగానే నాకు ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేది, క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్ వచ్చేస్తుంది, ఫేస్లో అది కనిపిస్తుంది. ఎవరేం మాట్లాడినా దాంట్లోనే ఉంటానన్నమాట. అలా 6 ఇయర్స్ ఆ క్యారెక్టర్ మాత్రం చాలా ఇన్వాల్వ్ అయి చేశాను. ఇంకా ఆ క్యారెక్టర్ చేస్తూ కొంచెం నటన అంటే ఏంటి,
ఏడవడం అంటే ఏంటి, తర్వాత ఒక 6 months 1 year తర్వాత వితౌట్ గ్లిజరిన్ అనేది వాళ్ళు షార్ట్ ఓకే అంటే నాకు డైలాగ్ చెప్తూ ఉంటే అలా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అలా అంటే దాని మూలంగా నేను ఆ క్యారెక్టర్ చేయడం మూలంగా వితౌట్ గ్లిజరిన్ ఏడవడము, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవడం అనేది చాలా నేర్చుకున్నాను. అది నాకు చాలా హెల్ప్ చేసింది. కష్టమైన క్యారెక్టర్ అదే కష్టం. ఒకసారి మీకు ఒక షార్ట్ ఇష్టమైంది కష్టమైంది రెండు అదే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నా హస్బెండ్, నేను, నా డాటర్ అనమాట సీన్లో ముగ్గురం. ఇంకొక డాటరు లేదు మా దగ్గర, తన ప్రాబ్లం మూలంగా సీన్ అనమాట, పాథటిక్ సీన్. అయితే కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఏడుస్తుంటాం అనమాట. అయితే ఇక ఏడుస్తూ ఉన్నాను. ఆ త్రోలో నాకు ఇలా ఊపిరి పట్టేసింది. కెమెరా ట్రాక్ వేశారు, రన్ అవుతూ ఉంది. ఒక్క క్షణము ఊపిరి ఆగిపోయింది. నాకు ఊపిరి ఆగిపోయి ఇలా పట్టుకుని తర్వాత త్రూ అయింది. అంటే ఆ క్యారెక్టర్కి అంత ప్రాణం పోస్తుంది, దానిలో లీనం అయిపోయాను అనమాట ఆ సీన్లో. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు 2-3 సార్లు ఒక్క 2-3 seconds మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే కరెక్టే కదా? అసలు ఏమవుతుందో తెలీదు. ఊపిరి ఆగిపోయింది, ఇంకా అసలు ఇలా రావట్లేదు, ఇలా స్టే అయిపోయాం స్టిల్. అప్పుడు మళ్ళీ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అయిపోయి చేసిన క్యారెక్టర్ అదే, చాలా కష్టపడి చేసిన క్యారెక్టర్ కూడా అదే, నాకు బాగా పేరు వచ్చిన క్యారెక్టర్ కూడా అదే. కాకపోతే నాకు కొంచెం బాధ ఏంటంటే అంత మంచి క్యారెక్టర్ అంత చేశాను, ఒక నంది అవార్డు వచ్చుంటే బాగుండేది అన్న ఫీలింగ్ మాత్రం ఉంది. డెఫినెట్గా ఉంటుంది. అది నాకు లోటే. ఇంతవరకు యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను నంది తీసుకోలేదు. మిగిలిన అవార్డ్స్ అంతా వచ్చాయి, కానీ గవర్నమెంట్ నుంచి నంది వస్తే అదొక సంతోషం. ఆల్రెడీ అప్పుడే ఒక నందిని కట్టేసాను అన్నారు ఇంట్లో ప్రొడ్యూసర్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదన్నా మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు, మీరు యాక్ట్ చేయలేక కష్టపడుతున్నప్పుడు డైరెక్టర్ ఎక్కడ తీసుకొచ్చారు ఈ అమ్మాయిని అని తిట్టుకున్న సంఘటనలు కానీ, మీరు యాక్ట్ చేయలేని నేను ఎందుకు వచ్చాను రా ఫీల్డ్కి, నేను యాక్ట్ చేయలేకపోతున్నా అని భయపడి సిగ్గుపడి భయపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నేను యాక్ట్ చేయలేకపోయిన క్యారెక్టర్స్ అంటూ ఏమీ లేవు, ఏమీ రాలేదు నాకు ఇంతవరకు. డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమన్నా ఇటువంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అంటే, ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు శ్రీదేవి గారు కానీ, సావిత్రి గారు కానీ, రకరకాల ఆర్టిస్టులు వాళ్ళ క్యారెక్టర్ చూసి నాకు ఇటువంటి క్యారెక్టర్ అయితే నేను చెయ్యాలి అనే కోరిక, తపన ఉంది. అలాంటి క్యారెక్టర్స్ అంటే ఒకటి నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే ప్రతిఘటన సినిమా గుర్తుంటుంది, విజయశాంతి గారి క్యారెక్టర్ సూపర్. అలాంటి క్యారెక్టర్స్ ఇష్టం. ఇంకొకటి ఆ మూవీ ఏది, కమలాసన్ శ్రీదేవి, తను మైండ్ చిన్న అవును. అది మీకే కాదు, ఈ ప్రతి యాక్ట్రెస్ నేను ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటూ ఉంటాను, కానీ ఎక్స్ట్రాడినరీ మంచి క్యారెక్టర్స్ బాగా ఇష్టం అనిపిస్తాయి. ఇంకొకటి రామ్లమ్మలో విజయశాంతి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ అనిపిస్తాయి. ఇంకొకటి నాకు బాగా అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎక్కువ డాక్టర్ క్యారెక్టర్స్ వచ్చాయి. అలా నాకు బేసిక్గా ఏంటంటే అంటే నా బాడీ లాంగ్వేజ్ అలా చూడడానికి అలా కొంచెం అలా ఉంటానని చెప్పేసి అలా చెప్పేవాళ్ళు అనమాట. నాకు అలాంటి క్యారెక్టర్స్ కూడా చేయాలనిపిస్తుంది. డాక్టర్, లాయర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రొఫెసర్, అయితే పొలిటీషియన్, అలాంటి క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్తో పాటు మనం సమాజానికి ఏమన్నా నిజ జీవితంలో మనం చేయలేకపోయినా క్యారెక్టర్ ద్వారా మెసేజ్ లాగా చేసి అలా అన్న మనం సహాయం చేయగలం ప్రజలకి, ఇలా అయితే ఎవరినైనా మనం ఇన్స్పైర్ చేయగలిగితే, ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేయగలిగితే ఆ క్యారెక్టర్ మూలంగా యాజ్ ఏ ఆర్టిస్ట్ మన జీవితం ధన్యం అనిపిస్తుంది నాకు. రాజశ్రీ గారు, మీకు సినిమా ఇండస్ట్రీలో ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు, ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే యాక్చువల్గా నాకు 15-16 years అనుకుంటాను. అప్పుడు సుమన్ గారిది ఒక మూవీ వచ్చింది. ఈ మధ్య ఆయనతో చేసినప్పుడు ఆయన చెప్పారు అది హిమబిందు అని. నాకు యాక్చువల్గా అది పేరు కూడా గుర్తులేదనమాట. నాకు సినిమా కూడా గుర్తులేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అప్పుడే ఫస్ట్ సుమన్ గారి మూవీ వచ్చింది. నాకు అప్పుడు ఎంత జస్ట్ 15 years అనుకుంటాను. చాలా సంవత్సరాలు అయింది చూసి.
పేరు కూడా గుర్తులేదు. ఈ మధ్య ప్రేమ భిక్ష అనే మూవీలో సుమన్ గారితో ఆయన వైఫ్గా చేశాను. అదొకటి నాకు చాలా మ్, ఆనందం, సంతోషం చెప్పలేను, ఆయనతో చేశాను అని. అభిమాన నటుడితో మీరు కలిసి యాక్ట్ చేసినందుకు చాలా ఆనందం. సంతోషంగా ఉంది. ఓకే. కాకపోతే లైఫ్ ఏంటి అని చెప్పడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. చెప్పాను కదా, నాకు ఇండస్ట్రీకి రావాలన్న ఇది కానీ, ఇండస్ట్రీలో పరిచయాలు కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ లేదని. అప్పుడు సుమన్ గారి మూవీ వచ్చినప్పుడు హిమబిందు అని మూవీ అని ఆయన చెప్పారనమాట. దాంట్లో సినిమా కూడా గుర్తులేదు, ఏదో దయ్యాలు అలా చనిపోవడాలు అలా ఏవో ఉంటాయి. అలా ఏవో ఉంటే సుమన్ గారు ఫస్ట్ చనిపోతారు, ఆయన ప్రేతాత్మ పైకి వెళ్ళిపోతారు. హీరోయిన్ సుమలత అని ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, తను అనమాట. ఆయన పైకి వెళ్ళిపోయి తన ప్రేయస్ని రా 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 అని పిలుస్తుంటారు అనమాట. నాకు ఆ షాట్ ఒకటే ఇప్పటికీ గుర్తుంది. తనని ఇలా పిలుస్తుంటే నేను ఫీల్ అవుతున్నా, ఆయన నన్నే పిలుస్తున్నారు, ఇలా రా రా అని పిలుస్తున్నారు. అదొక ఫీలింగ్ అంతే, అదొక్కటే ఆ మూవీలో నాకు గుర్తుంది, అదొక్క ఫీలింగే గుర్తుంది. ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది ఏమిటి అనేది కూడా నాకు తెలియదు. ఇంకా ఆ తర్వాత పెద్దగా నేను ఫీల్ అయింది ఒక అభిమాన హా అని అలా అయితే ఎవరు లేరు. సుమన్ గారంటే మాత్రం ఇష్టం. మీరు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది. డైలాగ్ ఏం డైలాగ్ చెప్పంటారు? గత 20 సంవత్సరాల నుంచి కొన్ని వందల డైలాగులు చెప్పుంటారు, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. ఓకే, మొన్న మీరు నేను సుమన్ గారు కలిసి ఒక సినిమా చేసాం, ప్రేమ భిక్ష అని. దాంట్లో ఒక సిచ్యువేషను మీరు యాక్ట్ చేస్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. మీరు అంత సహజంగా యాక్ట్ చేశారు. అదేంటంటే మీ కొడుకు చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని, భర్త ఏమో బయట ఎక్కడ ఉన్నాడు, ఆయనకి తెలియదు, ఇక డెడ్ బాడీ. ఈలోపు ఆయన వచ్చాడు, సుమన్ గారు వచ్చారు. అప్పుడు నా బిడ్డ చనిపోయాడు అనే విషయం మీ హస్బెండ్కి చెప్పు, ఏడుస్తూ బ్లాస్ట్ అవుతూ చేసింది చాలా ఎక్సలెంట్, అసలు మా అద్భుతంగా చేశారు. నా కళ్ళమ్మ కూడా నీళ్ళు వచ్చినాయి. అదొక్కసారి మన ప్రేక్షకులకి వినిపించండి, ఆ మూడ్లోకి వెళ్ళండి మీరు. యాక్చువల్గా ఆ సీన్లో డైలాగ్స్ ఏమీ లేవు, మీకు కూడా తెలుసు. లేదు, ఇప్పుడు మనిషి పర్ఫార్మెన్స్ బయటికి రావాలంటే 100 పేజీలు డైలాగులు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హావభావాలు దాంట్లో డైలాగ్తో ఉంటుంది, యాక్షన్. మీరు చాలా బాగా చేశారు. మరి మీకు ఒక్కసారి మా ప్రేక్షకులకి. కాకపోతే అక్కడ సీన్లో ఆ శవము ఆ జనాలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు శవాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టాలంటారు. ఐ విల్ ట్రై అంటున్నా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం, టైం తీసుకోండి. యాక్షన్ చెప్పాలా, వచ్చేస్తుందా? అక్కర్లేదు, చెప్తాను. యాండి చూడండి, మన బిడ్డ అండి, మన కళ్ళ ముందే శవమై కనిపిస్తున్నాడు. చూడండి ఎంత అన్యాయం జరిగిందో. మన కళ్ళ ముందే మన బిడ్డ ఇలా శవమై కనిపిస్తే ఎలా భరించగలం? నా బిడ్డని ఇలా ఎవరు ఏం చేశారో, ఎవరు ఇలా గొంతు కోసారో వాళ్ళని వదలడానికి వీల్లేదు. ఏంటండి ఇది? చేతికందిన కొడుకు ఇలా కళ్ళ ముందు శవమై కనిపిస్తుంటే నేను తట్టుకోలేనండి. ఆ దేవుడు నన్ను తీసుకుపోకుండా నా కళ్ళ ముందే నా కన్న కొడుకుని, ఒక్కగానొక్క కొడుకుని ఇలా పాడ మీద నిలబెడితే ఎలా తట్టుకోమంటారండి? నా వల్ల కాదు. నాన్న రే లేవరా, ఒక్కసారి లేచి అమ్మ అని పిలవరా. రే ఒక్కసారి అమ్మ అని పిలవరా, నన్ను లేవరా, ఒక్కసారి లేవరా. అమ్మ మీరన్నా చెప్పండి అమ్మ, నా కొడుకుని నాకు తెచ్చియండి అమ్మ. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఏంటమ్మా నాకు ఈ కష్టం? నేనేం పాపం చేశానని?
దీని మీద బాధపడిన సంఘటన బాగా ఎక్సలెంట్ చేశారు. నిజ జీవితంలో ఇలా బాధపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే అంటే నాకు తెలిసి ప్రతి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సంఘటన ఉంటుంది. లవ్ ఫెయిల్యూరో, తల్లిదండ్రులు, ఇంకోటో ఉంటుంది. అలాగే మీ లైఫ్లో ఇంతగా బాధపడిన సంఘటన, ఇంతగా ఫీల్ అయిన సంఘటనలు ఏమున్నాయి చెప్పండి. నా లైఫ్లో అంటే మా హస్బెండ్ పోయినప్పుడు. ఓ సారీ. ఐ కాంట్. ఎలా జరిగింది ప్లీజ్? అంటే హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ఫెయిల్యూర్, దాంతో చనిపోయారు. ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దాన్ 5 years. 5 years. సారీ, మాటలు రాట్లా. సారీ, ఈ టైంలో మిమ్మల్ని మళ్ళీ అది గుర్తు చేసి బాధ పెట్టినందుకు. మీరు చదువుకునే రోజుల్లో, కాలేజ్ రోజుల్లో మిమ్మల్ని ఎవరన్నా మీ అంటపడి గోకిన రోజులు ఉన్నాయా? మళ్ళీ చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్గా నాకు పెద్ద కాలేజ్ లైఫ్ లేదు. 10th వరకు చదివాను. జూనియర్ ఇంటర్ 1 సంవత్సరం. ఏ ఊళ్ళో? నంద్యాలలో స్కూలింగ్. కాలేజ్ 1 year కర్నూలులో కేవీఆర్ కాలేజ్లో చదివాను. అప్పట్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు ప్రిపరేషన్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటాయి, ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్స్కి. అప్పుడు మా స్కూల్లో 4 సెక్షన్స్ ఉండేవి. మాదేమో గర్ల్స్ సెక్షన్, బాయ్స్ సెక్షన్. అందరినీ కలిపి అందరినీ ప్రిపేర్ చేస్తారనమాట. అలా అందరినీ కలిపి ప్రిపరేషన్కి కూర్చోబెట్టినప్పుడు ఒక అబ్బాయి నా వైపు అలానే చూస్తూ ఉండేవాడు. నాకేమో బాగా ఇబ్బందిగా ఉండి పక్కన మా ఫ్రెండ్ ఉండేది. ఇలా డిస్కస్ చేసుకుంటాం కదా జనరల్గా, ఆ ఏజ్లో ఏమీ తెలియదు. ఇబ్బందిగా ఉండి చూడే ఎలా చూస్తున్నాడో అది ఇది అని చెప్తే తనేం చెప్పిందంటే, ఆ అబ్బాయి అలానే చూస్తున్నాడు కదా, నువ్వు కూడా అలానే కళ్ళలోకి చూడు, తర్వాత మానేస్తాడు అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను ఆ అబ్బాయి చూస్తుంటే నేను కూడా అలాగే ఆ అబ్బాయి కళ్ళలోకి చూసాను. భయపడి చచ్చుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున్నే మా ఇంటికి వచ్చేసేవాడు. నాతో పాటు స్కూల్కి వచ్చేసేవాడు. మళ్ళీ స్కూల్ అయిపోయాక మళ్ళీ స్కూల్ వదులుతారు కదా, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటి వరకు దిగబెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎవ్రీడే అలా జరిగేది 10th క్లాస్ అయిపోయేంత వరకు. ఇంకా తర్వాత ఆ టైం మీరు ఎప్పుడు అడగలేదా, ఎందుకు వస్తున్నావు, ఎందుకు డ్రాప్ చేస్తున్నావు, ఇంటికి ఎందుకు వస్తున్నావు? ఆ రోజుల్లో ఇవన్నీ ఉండవు కదండి. అబ్బాయిల ఫేసే చూడకూడదు ఇంట్లో. మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసారన్నారు. అంటే ఆ అబ్బాయి మానేస్తాడు, భయపడతాడు. నేను అలా చూసి మరి మీ ఇంటి చుట్టూ తిరిగినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదా? లేదు, ఇంట్లో నుంచి చెప్పండి. ఆ రోజుల్లో తెలుసు కదండి మీకు. మీ ఇంటి చుట్టూ, గుడి చుట్టూ తిరిగి ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే, లేదంటే రోజు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? మీ ఫస్ట్ 1 day, సెకండ్ డేనే కట్ చేసి నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఫైర్ అయ్యేవారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే అతను మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీరు తెలియని ఏదో ఫీలింగ్ ఉంది కాబట్టే మీరు ఎంటర్టైన్ చేశారు 1 year పాటు. అవునా కదా? నిజం చెప్పండి. 1 year కాదు, ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓకే, నెల రోజులు అయితే తిరిగాడు కదా, మరి మీకు ఇంట్రెస్ట్ లేకోకుండా నెల రోజులు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? అంటే ఇప్పట్లాగా అప్పట్లో మాట్లాడడము, నువ్వు ఎందుకు వస్తున్నావు నా వెంట అని అడగడము, మాట్లాడడం ఇవన్నీ ఏవి ఉండవు. మన పాటికి మనం తలంచుకుని వెళ్తూ ఉంటాము, వాళ్ళు వెనక వస్తూ ఉంటారు, అంతే. మనం తలంచుకుని వెళ్తాం, మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. వాళ్ళు వెనక వస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని అడగాలి అన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. ఒక 6 నెలలు మీ చుట్టూతో తిప్పుకుని ఒక అర్భకుడిని వదిలేశారనమాట. అంటే అసలు ఆ రోజుల్లో లవ్ అన్న ఫీలింగ్ కానీ, లవ్ చేయాలి అన్న థాట్ కానీ, అలాంటి ఫీలింగ్స్ నాకు ఎప్పుడు కలగలేదు నిజానికి చెప్పాలి అంటే. ఇండస్ట్రీలో అడుగుతూ ఉంటారు నన్ను, ఏంటండి మీరు పురుషద్వేష, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమి కలగవా అని నా తోటి నటినట్లు అడుగుతూ ఉంటారు అనమాట, జోకేస్తూ ఉంటారు నా మీద. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు 15 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది అంటే మనకి ఒక లాక్ అయిపోయినట్టు. ఇంకా నా మనసు అక్కడ ఆగిపోయింది.
పెళ్ళైపోయింది, హస్బెండ్నే ప్రేమించాలంటే అతన్నే ప్రేమించాలి, మాట్లాడాలంటే అతనితోనే మాట్లాడాలి అనేది అలా స్టకప్ మన సిస్టమ్. అందుకే నాకు నచ్చుతుంది. తాళి పెళ్ళి అనే బంధానికి విలువిస్తాం కాబట్టి అక్కడే మనం లాక్ చేసేసుకుంటాం. ఇంకొకళ్ళు కనిపించిన ఆ థాటే మనకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రానప్పుడు మనం ఎందుకు ప్రేమిస్తాం? ఇప్పుడు ప్రస్తుతం అటు మీ వెంటబడే ఏమైనా చేదు అనుభవాలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ మధ్య కాలంలో? చేదు అనుభవాలు అంటే డైరెక్ట్గా ఊరికే జస్ట్ మీరంటే ఇష్టం అండి అని చెప్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు ఎలా చెప్తారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, మనం నవ్వేసి వదిలేస్తాము. మనకి అలా ఇదేం లేదండి, అది అలా చెప్తాం అంతే. ఆల్రెడీ మ్యారీడ్, పిల్లలు ఉన్నారు, తెలుసు కదా మనకి. కాకపోతే వాళ్ళు ఎదురు ఉంటారు కాబట్టి అంత. ఇవాళ రేపు ఈ వాట్సాప్ ఇవి వచ్చాయి కదా, వాటిల్లో మాత్రం చాలామంది చూసి మెసేజ్లు పెట్టడము, ఇది పెట్టడము, ట్రై చేయటము ఇలా చేస్తూ ఉంటారు. నేను ఆ నంబర్స్ బ్లాక్ చేయటం అలా చేస్తూ ఉంటా. అలా మాత్రం జరుగుతుంది. వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు. అవునండి, మీరు రాత్రి 1 గంట 12 1 గంట వరకు ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉంటారు. ఉన్నప్పుడు మరి డెఫినెట్గా ఆ టైంలో ఎవరో తాగో లేదంటే మిమ్మల్ని ఇష్టపడో మెసేజ్లు పెడతారు, మీరంటే ఇష్టం ఉంది అనేసి. మరి మీ తప్పు కదా 12 1 గంట వరకు మీరు ఆన్లైన్లో ఉంటాం. అంటే మీరే ఒక విధంగా ఇండైరెక్ట్గా ప్రేరేపిస్తున్నట్టు కదా. అంటే మన టైమింగ్స్ మనవి. మీకు తెలుసు కదా, షూటింగ్స్ మనకి అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి 11 12 అవుతుంది. మనకి ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఆన్ చేసుకుని ఒకసారి చూసుకుంటాం కదా. అలా ఇంట్లో ఉన్న రోజు పగలే చూసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఒక్కోసారి కంటిన్యూస్గా 1 వీక్ 10 డేస్ షూటింగ్ చేస్తాము. ఇంటికి వచ్చినప్పుడే కదా అన్నీ చూసుకొని మళ్ళీ ఏదైనా ఫార్వర్డ్ చేయాలంటే మెసేజ్, ఎవరికైనా రిప్లై ఇవ్వాలంటే ఇచ్చేది. అవునండి, మీరు ఆర్టిస్ట్ కాబట్టి మీ మీద అభిమానంగా కొంతమంది వాట్సాప్లోనూ ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టవచ్చు కదా, మీరు బాగున్నారు, మీరు బాగా చేస్తారు అని. దానికి మీరు అపార్థం చేసుకుంటే ఎట్లా? అంటే మీరు బాగున్నారు, మీ యాక్టింగ్ బాగుంటుంది, మీరంటే ఇష్టము అలా చెప్తే అంతవరకు ఓకే, మనం యాక్సెప్ట్ చేస్తాము. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలా చెప్తే అలా అంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. ఎలా ఉంటుంది అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు, మనం కూడా గుడ్ మార్నింగ్ చెప్తాం. 2-3 రోజులు ఫ్లవర్స్ పంపిస్తారు, మనం కూడా ఓకే అంటాము. మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి అంటారు, థ్యాంక్స్ అండి అంటాము. తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాను. కాకపోతే అందరూ యంగ్స్టర్స్ ఇవాళ రేపు యంగ్స్టర్స్ ఎలా అయిపోయారంటే, అంటే వీళ్ళతో ఎలాగైనా మాట్లాడాలి. ఫస్ట్ మీ ఫోటో పంపించండి అలా అడుగుతారు. మనం పంపించం, ఎందుకండి అది సీరియల్లో చూస్తున్నారు కదా అది ఇది అంటే, అప్పుడు ఏం చేస్తారు, నేను ఏదో తీయాలనుకుంటున్నాను, మూవీ తీయాలనుకుంటున్నాను, ఒక సీరియల్ తీయాలనుకుంటున్నాను, మీ ఫొటోస్ కావాలి అలా అడుగుతారనమాట. అలా అడిగి మనం ఫోటోలు పంపించిన తర్వాత కట్, సినిమా ఉండదు, ఏమీ ఉండదు అనమాట. అంటే మన ఫొటోస్ కావాలి వాళ్ళకి. ఆ ఫోటోలు తీసుకుని ఏం చేసుకుంటాడు వాడు? వాళ్ళని అడగాలి ఆ ప్రశ్న. అలా కొంతమంది అనమాట. అవును, మీరు ఫోటోలు పంపలేదు, ఓకే. వేరే మ్యాగజైన్స్ నుంచి కానీ నెట్లో నుంచి కానీ మీ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోలేడా? అంటే అది వాళ్ళ మీరు మన నుంచి ఫోటో వచ్చింది అని చెప్పుకోవాలనో, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. కాకపోతే అలా చేస్తున్నారు ఈ మధ్య, నేను గమనించాను. మనం మాట్లాడము, కట్ చేస్తాము, లేదా నంబర్ బ్లాక్ చేస్తాం కదా. అందుకని చెప్పేసి నేను డైరెక్టర్ని, నేను ఫలానా, నేను మూవీ తీద్దాం అనుకున్నాను, నేను కొత్తగా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, మీ ఫొటోస్ కావాలి, ఫలానా క్యారెక్టర్కి ఇలా అనుకుంటున్నామని చెప్పి అలా చేస్తున్నారు అనమాట. అలా ఒకటి. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, ఇలా కొన్ని రోజులు మామూలుగా మాట్లాడతారు, హాయ్ బాయ్ అలా మాట్లాడతారు. తర్వాత ఏమండి రేపు నా బర్త్డే, మీరు రావాలి తప్పకుండా, ఫలానా దగ్గర నేను పార్టీ ఇస్తాను, నేను మీ అభిమానిని, మీరు తప్పకుండా రావాలండి అని ఎంత రిక్వెస్ట్ చేస్తారంటే అంత రిక్వెస్ట్ చేస్తారనమాట. అంటే ఎలాగైనా మనల్ని తీసుకెళ్ళాలి ఆ ప్లేస్కి, వాళ్ళ పార్టీలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, మనల్ని తీసుకెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం. అమ్మాయిలు నైట్ పార్టీలకు వెళితే తాగితే ఏమవుతున్నాయో చూస్తున్నాం. అలా అనమాట. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ రోజుల్లో కుర్రకారు కానీ ముసలోళ్ళు ఇది సిటీల్లో ఈ పబ్బులకి వెళ్ళిపోవడం అనేది, పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. మీరు పబ్కి వెళ్తుంటారా? నిజం చెప్పండి. నేను అస్సలు వెళ్ళనండి. షూటింగ్కి వెళ్ళానా, షూటింగ్ నుంచి ఇంటికి వచ్చానా అంతే. మీరు పబ్బులో తాగి పడిపోయినట్టు నాకు తెలిసింది, నిజమా కాదా?
ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పండి? నిజం చెప్పండి. అదే నిజమే చెప్తున్నాను. నవ్వుతున్నారంటే అది నవ్వు ఒకటి, మౌనం ఒకటి, అర్ధాంగీకారం అంటారు. ఓకే. నిజం చెప్పండి. మీరు పబ్బులకు వెళ్తారా, వెళ్ళరా? నేను 100% వెళ్ళను. వెళ్ళే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయను. వెళ్ళే వాళ్ళని కూడా కట్ చేస్తాను. ఎవరైనా నా తోటి ఆర్టిస్టులు వెళ్తా ఉంటే అమ్మ నేను వెళ్ళొద్దు అని చెప్తాను. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పబ్కి వెళ్ళారు, వాళ్ళతో పాటు తాగారు. తాగిన తర్వాత మగవాళ్ళకేంటి అది అలుసు అవుతుంది, ప్లస్ ఒక ఎక్స్క్యూజ్ అవుతుంది. తాగాడు కదా, వాళ్ళు ఏమైనా టచ్ చేశారు, ఏమైనా అన్నారు, పొరపాటున ఏదైనా మాట మాట్లాడారు, పక్కన నలుగురు ఏమంటారు, ఏదో మందు తాగాడు ఎక్కువైందిలే వదిలేసాయి అంటారు. అదొక ఎక్స్క్యూజ్. మగవాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అమ్మాయిల్ని తీసుకెళ్ళి వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, ఇలా చేస్తున్నారు. నేను చెప్తాను, ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. మీరు వాళ్ళతో వెళ్ళారు, వాళ్ళు ఏం చేసినా మీరు భరించగలగాలి, అప్పుడే వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు. ఏమైపోయినా కూడా తప్పు నీదే అవుతుంది అని చెప్పి నేను నా తోటి ఆర్టిస్టులను కానీ ఎవరికైనా కూడా చెప్తాను, వెళ్ళొద్దు, అది మన కల్చర్ కాదు. మగవాళ్ళనే నేను ఎంకరేజ్ చేయను. షూటింగ్లో ఎవరైనా మగవాళ్ళు పార్టీలు అది ఇదంటే ఎందుకంటే ఏం అవసరం, తాగాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మగవాళ్ళనే కట్ చేస్తాను. ఓకే, సరదాగా ఒక చీకట్లో రాయిసిరాను. మీరు నాకెవరూ చెప్పలేదు. మీ బిహేవియర్ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు కాదు, లాస్ట్ 20 years నుంచి చూస్తున్నా. మీ మీద ఒక మచ్చలేదు, నాకు తెలుసు. ఊరికే సరదాగా, సారీ. ఓకే, ఇప్పుడు మీరు యాక్ట్రెస్గానే ఒక టాప్ రేంజ్కి వెళ్దాం అనుకున్నారా, లేదు అనుకుంటే వేరే ఫీల్డ్లో కూడా ఏదైనా బిజినెస్ కానీ, పాలిటిక్స్ కానీ, సోషల్ సర్వీస్ కానీ అటువంటి కూడా మీకు యాక్టివిటీస్ ఉన్నాయా? మీ ఫైనల్ అసలు యాంబిషన్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటున్నారు ఫైనల్గా? ఇంతకు ముందే చెప్పినట్టు నాకు ఒక న్యూస్ అనేది చాలా ఇంట్రెస్ట్. దానికోసమే జర్నలిజం చదివాను. న్యూస్ ప్రజెంటర్ కానీ, న్యూస్కి సంబంధించి కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ చేయాలి. ఒక ఏమంటే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఏమన్నా చేసి వాళ్ళకి ఇన్స్పైర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అలాంటి ప్రోగ్రామ్స్. మీకు ఎగ్జాంపుల్ అమీర్ ఖాన్ చేశాడు చూడండి, అలాంటి సత్యమేవ జయతే ప్రోగ్రామ్, అలాంటి ప్రోగ్రామ్స్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మనకి ఒక మనిషిలో ఒక ఆలోచన రేకెత్తించే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్లో మనం ఎలాగూ సందేశం ఇవ్వలేము, ఏమి చెప్పలేము. మెసేజ్ చెప్తే మూవీకి ఎవరూ రారు. అలా మెసేజ్ లాగా కాకుండా ఒక ఆలోచన రేకెత్తించాలి. అలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఒక యాజ్ ఎ రైటర్. అంటే డైరెక్షన్ చేయాలన్నా? డైరెక్షన్ చిన్న వాటిలో ఏమీ ఉండదు. ఒక మంచి థాట్, ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా అలాంటివి ప్రొడ్యూస్ చేయాలి, అలాంటివి చేయాలనేది ఒక చిన్న థాట్. ఏదైనా సమాజంలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్ అవార్డు తీసుకోవాలి. ఫస్ట్ నంది ఉంది. మనుషులకి ఏంటి, మనకి ఒక ఫస్ట్ చిన్న కోరిక వస్తుంది. అది చెప్తారు కదా, ఫస్ట్ ఒక కాలు పెట్టాలి, చలి వేస్తుంది, ఒక కాలు పెడితే చాలనుకుంటాం, తర్వాత కొంచెం కూర్చుంటే చాలనుకుంటాం, తర్వాత కొంచెం పడుకోవడానికి ప్లేస్ దొరికితే చాలనుకుంటాం, తర్వాత కొంచెం దుప్పటి దొరికితే బాగుంటుంది. ఆశాజీవి. అలానే నాకు ఫస్ట్ నంది కావాలి. ఆల్రెడీ మామూలు జనరల్ ఈ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ చాలా వచ్చాయి. చాలా అవార్డ్స్ తీసుకున్నాను. నంది తీసుకోవాలనేది నాకు. ఇఫ్ నంది వచ్చిందనుకోండి నా ఆశ కొంచెం పెరుగుతుంది. నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వచ్చిందనుకోండి ఇంటర్నేషనల్ రావాలి, న్యాచురల్. అది ఉంది నాకు. యాజ్ ఏ ఆర్టిస్ట్ మంచి అవార్డ్స్ తీసుకుని ఇన్స్పిరేషనల్గా ఏదైనా మంచి క్యారెక్టర్, ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్ చేయాలని. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు ఆంధ్ర తరపు నంది అవార్డు రావాలని, తెలంగాణ నుంచి సింహ అవార్డు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇక మీది ఏ ఊరు, మీ ఫాదర్ ఏ ఊరు, మీ ముత్తాతలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ వివరాలు కూడా చెప్పండి. మీ ఫాదర్ ఏం చేసేవారు, మదర్ ఏం చేసేవారు? మాది యాక్చువల్గా గుంటూరు డిస్టిక్. మా ఫాదర్ ఆర్టీసీలో చేసేవాళ్ళు, ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా చేసేవాళ్ళు. మదర్ హౌస్ వైఫ్. గుంటూరు డిస్టికే కానీ మా ఫాదర్కి ఎవ్రీ 2 years 3 yearsకి ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాయలసీమ, నంద్యాల, కర్నూలు, ఆత్మకూరు, ఎమ్మిగన్నూరు, కడప అవే ఊర్లు తెలుసు. అందుకే నన్ను కొంతమంది బాంబులు తయారు చేయడం వచ్చా? అలాగే అంటారు. చెప్పండి, బాంబులు తయారు చేయడం వచ్చా? అలాంటివి ఏం రావు. కాకపోతే నన్ను చూసి కడప రెడ్డమ్మ అంటారు. నన్ను చూసి తయారు చేయడం వచ్చా? పోనీ తయారు చేయడం రాదు.
అలా కానీ ఉప్పని వంట తయారు చేయడం వచ్చా? వంట చేస్తారా బాగా? వంట చాలా బాగా చేస్తాను టైం దొరికితే. ఓకే. ఏంటి మీరు భోజన ప్రియులా? నేనా భోజన ప్రియులు అంటే నేను తినడం క్వాంటిటీ కొంచెమే తింటాను, కానీ క్వాలిటీ ఫుడ్ కావాలి. చాలా చక్కగా స్పైసీగా నేను ఎలా చేసుకుంటానో అలా చేసి పెడితే ఒక ముద్ద దిగుతుంది, లేకపోతే దిగదు. ఓకే. అంటే మీ పేరెంట్స్ ఎవరు ఈ యాక్టింగ్ ఫీల్డ్లో లేరు? ఓకే, వెరీ గుడ్. మీరు ఒక్కరే. ఓకే. మరి మీరు ఈ హైదరాబాద్లో మీ చుట్టుపక్కల కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు మీ అపార్ట్మెంట్లో పక్క వాళ్ళు మీరు అంటే మీతో స్నేహం చేయాలని చెయ్యాలి నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునేట ఫీల్ అవుతారా? లేదంటే ఒక్కొక్కరు చెప్పే కదా ఇందాక రాళ్ళు ఇసిరే వాళ్ళు ఉంటారు, అలా ఉంటారా? మీ చుట్టూ మీ సరౌండింగ్స్, మీ ఫ్రెండ్షిప్, మీ సర్కిల్ ఎలా ఉంటుంది? వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి మీతో? నాతో అందరూ బాగా ఉంటారు. అదే చెప్పా కదా, ఫస్ట్ మనమేంటి, మన పర్సనాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అనే దాన్ని బట్టే మనం ఇప్పుడు ఒక మనిషికి మనం రెస్పెక్ట్ ఇచ్చాము, వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. లేదంటే మన రెస్పెక్టబుల్ పర్సనాలిటీ బిహేవియర్ ఉండాలి మనకి, అప్పుడే మనం ఆశిస్తాం. నేను అది ఎప్పుడు ఆ గీత ఎప్పుడూ దాటను. కాబట్టి నా చుట్టుపక్కల అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు, అందరూ బాగా మాట్లాడతారు, నేను కూడా బాగా మాట్లాడతాను. మనం బాగుంటే డెఫినెట్గా ఎదుటి వాళ్ళు కూడా బాగుంటారు. గొడవలకి వెళ్ళడము, క్లాషెస్కి వెళ్ళడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడడము, మనం మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు మనం కూడా మాట్లాడము. హలో ఫ్రెండ్స్, చూశారు కదా రాజశ్రీ గారితో ఇవాళ షేర్ చేసుకున్నాం ఆవిడ అనుభవాలు. రాజశ్రీ గారు, తెలుగు పాపులర్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరొకసారి తెలుగు పాపులర్ వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్. పవన్ సార్ చెప్పింది, మీరు రాకపోతే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అన్న. జూనియర్ ఎన్టీఆర్ కూడా నాతోని ఒక స్నేహితుడు లేక అసలు బొక్కలే లేవన్నా అన్న డైలాగ్లో బాలయ్య బాబు కూడా బాగా మెచ్చుకొని క్షణమమ రావే క్షబిల్లి రావే రాత్రి వచ్చి 9-10 గంటలకు సింక్ అయిపోతా అవుట్.